ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్ పురాణిపేట జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్ పురాణిపేట జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు ట్రినిటీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ జగిత్యాల. జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత పోషకులకు మరియు విద్యార్థినులకు శుభవార్త. జగిత్యాల డివిజన్ లోనే మొట్టమొదటి బాలికల జూనియర్ కళాశాల ట్రినిటీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ జగిత్యాల. భవితమీది భరోసా మాది. నమస్కారం, జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊపందుకున్న నామినేషన్లు, గ్రామాల్లో నెలకొన్న ఎన్నికల వేడి. తెలంగాణ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. ఏబీవీపీ ఆధ్వర్యంలో దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం. దరూర్ వాసుల ధర్నా, సంఘీభావం తెలిపిన జీవన్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ రోజు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. జగిత్యాల మండల పరిధిలోని 31వ పంచాయతీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్, జగిత్యాల మండలాల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంది. 3వ రోజు సారంగపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి, కోనాపూర్, జగిత్యాల మండలంలోని పొరండ్ల, పొలాస, తిప్పన్నపేట తదితర గ్రామాల్లో పలువురు సర్పంచి, వార్డు మెంబర్ల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. రోజురోజుకు నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో పల్లెలో ఎన్నికల వేడి ఎక్కువైంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులు గెలుపు కోసం తమ తమ ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఇద్దరు ఒకరు పెట్టవచ్చు. ఓకేనండి.
గ్రామ పంచాయత్ మేము ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. అంతర్గాం గ్రామంలో, మా గ్రామం టిఆర్ నగర్లో కానీ వేరే ఊళ్ళలో కానీ యువతకు అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటూ మేము దిగాము యువకులము. ఎందుకంటే యువకులకు ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే గ్రామ అభివృద్ధి ఖచ్చితంగా బాగు చేస్తారని మాకు నమ్మిక ఉంది. మేము కూడా బాగు చేస్తాం. మోరీలు కానీ రోడ్లు కానీ ఇతర వరకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేస్తామని అందుకోసం ఇవాళ నామినేషన్ ఇవ్వడం. మా గ్రామ అభివృద్ధి మేము ఖచ్చితంగా చేస్తాం. మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి మాలాంటి యువకులకు ఖచ్చితంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్కే చాంద్ పాషా, టిఆర్ నగర్ గ్రామం అది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు డిసెంబర్ 31వ ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రతిసారి నాంచుడు ధోరణి పనికిరాదని పేర్కొంటూ దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని కమిటీల పేరిట కాలయాపన చేయటం సరైంది కాదని ఏబీవీపీ విద్యార్థులు పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తున్నట్లు డిసెంబర్ 31న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని అన్నారు. అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అని చెప్పుకొస్తున్న నాయకులు తెలంగాణ సాధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మను స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, గౌతమ్, అభి, వెంకటేష్, నరేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ విషయంలో నాంచుడు ధోరణి ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ ప్రక్రియ కారణంగానే ఈ నాంచుడు ధోరణి ప్రక్రియ కారణంగానే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో దాదాపు 2000 పైచులకు మంది విద్యార్థుల బలిదానాలు అయ్యాయి. ఈ బలిదానాల పరంపర కొనసాగుతూ ఉంటే ఈ నాంచుడు ధోరణి ప్రక్రియ ఏందని ఈరోజు విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలన్నీ కూడా నాటక రాజకీయాలని ఈరోజు విద్యార్థి పరిషత్ స్పష్టం చేస్తూ ఉంది. ఈ కమిటీ అనంతరం కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోయినట్లయితే రాబో రోజులలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గద్దెదించే దిశగా ఈ రోజు విద్యార్థి పరిషత్ ప్రయత్నిస్తుందని హెచ్చరిస్తూ ఉంది. ఈ అయితే ఉందో ఇదొక హెచ్చరికగా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తుంచుకొని ముందుకు సాగవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా తక్షణమే హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కనుక ప్రకటించకపోయినట్లయితే విద్యార్థి పరిషత్ ఉద్యమాన్ని ఉధృత చేస్తుందని స్పష్టం చేస్తూ ఉంది. ఇప్పుడు కాసేపు విరామం. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్ పురాణిపేట జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్ పురాణిపేట జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు ట్రినిటీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ జగిత్యాల. జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత పోషకులకు మరియు విద్యార్థినులకు శుభవార్త. జగిత్యాల డివిజన్లోనే మొట్టమొదటి బాలికల జూనియర్ కళాశాల ట్రినిటీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ జగిత్యాల. భవితమీది భరోసా మాది. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దరూర్ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. గత 4 రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారని అధికారులపై మండిపడ్డారు. అయితే వీరి నిరసనకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. జగిత్యాల సమీపంలోని దరూర్ క్యాంప్ నివాసులు శుక్రవారం ఎస్ఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత 4 రోజులుగా తమ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఈ విషయమై అధికారులు తెలియజేసినప్పటికీ స్పందించటం లేదన్నారు. తమ క్వార్టర్లు ఖాళీ చేయటం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. వీరు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి దరూర్ క్యాంపుకు చేరుకొని వారికి మద్దతు తెలిపారు. ఏం లేదు ఇక్కడ మాట్లాడితే ఎస్ అంటారు, ఈ అంటున్నారు. అది ఏం కాదు. ఇక్కడ ఏం చేస్తలేరు. ఇక్కడ ఏ అధికారులు మాట్లాడతలేరు. ఏమంటే ఎస్ అంటే సి అంటున్నారు. సి అంటే మినిస్టర్ గారు చెప్పారు ఈమని. ఇంతవరకు కరెంట్ ఏ లేదు. నైట్ అంటే కష్టం. పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి. అడగటోనే లేదు ఇక్కడ ఆఫీసర్స్. అది కనీసం స్ట్రీట్ లైట్లు లేవు క్యాంపులో. అంధకారం 8 అంధకారం. అడవి మనుషులన్నా నయం. అంతగా అన్యాయం అయిపోయింది మేము ఇక్కడ. ఈ ప్రాబ్లం మనం జగిత్యాలలో ఉన్నది, దరూర్ క్యాంప్ లో ఉన్నది. ఈ ప్రాబ్లం ఒకప్పుడు మా చేస్తున్నాను. మా ఇంట్లో నెల 15 రోజులు బాగున్నాడు. వారం రోజుల నుంచి కరెంట్ మనకైనా ఎవరికైనా ఇంకోటి ఆక్యుపేషన్ లేదు సార్ మన క్యాంపులో. వేరేదేమో తెలియదేమో చెప్పలేమో చేస్తున్నాం. అనవసరం బంధం మన క్యాంపును మన అందరి బంధం చేస్తున్నాం. ఏ విషయమైనా మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దరూర్ క్యాంప్ క్వార్టర్స్ లో నివాసితమై ఉన్నటువంటి ఒక సంవత్సరాల తరబడి వారిని అర్థాంతరంగా వారి ఖాళీ చేపించాలనే ఒక భావనతోని మరి విద్యుత్తును డిస్కనెక్ట్ చేయటము నిజంగా బాధాకరము. వాస్తవంగా ఏదైతుందో దేనికైనా ఒక పద్ధతులు నియమం ఉంటుంది. మరి జగిత్యాల అనేది ఏదైతుందో ఈ దరూర్ క్యాంప్ ఈనాటిది కాదు. ఇది వాస్తవంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ దశ లోపల ఏదైతుందో ఇక్కడ దరూర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికెళ్ళి ఇందులో పనిచేసే ఉద్యోగస్తులే కానీ వాళ్ళు పదవి విరమణ పొందిన తదుపరి ఏదైతున్నదో మరి వాడు అప్పటికెళ్ళి ఇక్కడే కొనసాగుతున్న ఒక పరిస్థితి లోపల వాళ్ళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల లోపల ఏ విధంగానైతే
ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు పదవీ విరమణ పొందిన తదుపరి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తుందో ఆ సౌకర్యాలన్నీ కూడా ఈ ప్రాంతం వారికి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇలా మాటి మాటికి ఏదైతే ఉందో మరి ఇక్కడి ఈ నివాసితంగా ఉండేటువంటి వాళ్ళ ఖాళీ చేయాలి ఒక భావనతోని మరి ఒత్తిడి తెచ్చే విధంగా ఈ విద్యుత్ కట్ చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరము. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ పౌరులకు ఏదైతే ఉందో త్రాగునీరు కానీ విద్యుత్ కానీ కల్పించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళు నిజంగానే ఎవరైనా ఖాళీ చేపించాలని ఒక భావిస్తే నువ్వు ఏ విధంగా ఖాళీ చేస్తున్నావు దాని ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, దానికి ఒక చట్టం అనేది ఉన్నది. ఇవాళ వాస్తవంగా ఏదైతే ఉందో విద్యుత్ కట్ చేయడం అనేది ఒక విధంగా నేరం కిందికి వస్తుందని చెప్పంటుండే. విద్యుత్ కట్ చేయడం అనేది ఒక విధంగా నేరం కిందికి వస్తుంది. ఆ విధమైనటువంటి ఒక నేరం తప్పు ఎవరు చేసినా కానీ మరి చట్టపరంగా ఏదైతే ఉందో వాళ్ళు దానికి కావాల్సినటువంటి ఒక చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని నేను ఈ విధంగా హెచ్చరిస్తూ మానస సరోవరంకు వెళ్తున్న పురోహితుడికి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళ శాసనములు అందించారు. జగిత్యాలకు చెందిన పురోహితుడు రఘుపతి శర్మ మానస సరోవరం వెళ్తున్నారు. ఈ సందర్భంగా రఘుపతి శర్మకు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళ శాసనములు అందించారు. కార్యక్రమంలో సభావతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, రేపల్లె హరికృష్ణ, ఏ సూర్యనారాయణ, తిగుల విశ్వనాథ్ శర్మ, పార్థసారథి శర్మ, ప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సరోవర యాత్రకు మన బ్రాహ్మణ పౌరోహిత సేవా సంఘం పక్షాన బ్రహ్మశ్రీ శ్రీశీల రఘుపతి శర్మ గారు రేపు వారి యొక్క ప్రయాణం మన గ్రామం నుండి సాగుతూ మానస సరోవరంలో ఉండేటువంటి యొక్క స్వామిని దర్శనం చేసుకొని కైలాసగిరి పర్వతాన్ని ప్రదక్షిణ పూర్వకంగా చేసుకొని అక్కడి నుంచి మహాభారతంలో అర్జునుడు తపస్సు చేస్తే పాశుపదాస్త్రం ఎప్పుడైతే శివుడు ఇచ్చినాడో అటువంటి క్షేత్రమైనటువంటి పాశుపతి క్షేత్రం కఠ్మండు దగ్గర నేపాల్లోని పశుపతినాథుని కూడా దర్శనం చేసుకొని ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్తో అక్కడి నుంచి వచ్చేటువంటి ఒక ప్రసాదాన్ని మనందరికీ ఇచ్చి మనందరినీ పునీతులు చేస్తాడని బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన ఆశీర్వచనం ఇస్తూ వారికి ఇప్పటి నుండి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చే వరకు భగవంతుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు కల్పించాలని మనసావాస కోరుతూ అందరికీ నా మనస్ఫూర్తిగా వారి పాదపద్మంలో నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ ఆశీర్వచనం మీ అందరి ద్వారా పొందడం మా పూర్వీకులు చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా భావిస్తున్నాను. తర్వాత ఈ మానస సరోవర యాత్ర దీని ఆధ్వర్యం మల్లెపల్లి సుబ్బారావు గారు, వాస్తు జ్యోతిష అయ్యప్ప గురుస్వామి గారి ఆధ్వర్యంలో 92 మంది జగిత్యాల నుంచి నేను ఒక్కరిని, మిగతా ఆగూరు, నిజామాబాద్, కామారెడ్డి వాస్తవ్యులు, ఆర్యవైశ్యులు, ధర్మపురి, బాంబే బ్రాహ్మణులు, తర్వాత అచలాపురం బ్రాహ్మణులతో కూడి మొత్తం 92 మంది బయలుదేరుతున్నాము. రేపు పొద్దున పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. గురువారం విపణిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి రూపాయలు 27,280 శుక్రవారం పలికింది. ప్రధానాంశాలు మరోసారి. ఊపందుకున్న నామినేషన్లు, గ్రామాల్లో నెలకొన్న ఎన్నికల వేడి. తెలంగాణ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. ఏబీవీపీ ఆధ్వర్యంలో దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం. దరూర్ వాసుల ధర్నా సంఘీభావం తెలిపిన జీవన్ రెడ్డి. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్, పురాణిపేట, జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు రవీంద్ర ప్లే స్కూల్, పురాణిపేట, జగిత్యాల. ఈ వార్తా ప్రసారాన్ని మీకు అందిస్తున్న వారు శ్రీనిధి గర్ల్స్ జూనియర్ కాలేజ్, జగిత్యాల. జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత పోషకులకు మరియు విద్యార్థినులకు శుభవార్త. జగిత్యాల డివిజన్లోనే మొట్టమొదటి బాలికల జూనియర్ కళాశాల శ్రీనిధి గర్ల్స్ జూనియర్ కాలేజ్, జగిత్యాల. భవిత మీది భరోసా మాది.